వెల్కమ్ బ్యాక్ టు బీసీ న్యూస్. దేశంలో ఫర్నిచర్ తయారీ ఎగుమతులను ప్రపంచ మార్కెట్కు ధీటుగా బలోపేతం చేసేందుకు కేంద్రం చర్యలు తీసుకోవాలని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ కోరారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా లోక్సభలో ఎంపీ ఈ అంశాన్ని లేవనెత్తారు. గ్లోబల్ మార్కెట్లో నేడు ఫర్నిచర్ తయారీ రంగం వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. ఫర్నిచర్ తయారీ ఎగుమతులు ప్రపంచవ్యాప్తంగా 800 బిలియన్ అమెరికన్ డాలర్లు దాటే అవకాశం ఉందన్నారు. మన దేశంలో ఫర్నిచర్ తయారీకి నిపుణులైన కార్మికులు, వనరులతో పాటు దేశ అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ ఉన్నప్పటికీ ప్రపంచ ఫర్నిచర్ ఎగుమతుల్లో మన వాటా కేవలం 1% మాత్రమే ఉందన్నారు. కేంద్రం ప్రోత్సహిస్తే ఫర్నిచర్ తయారీ ఎగుమతుల్లో మన దేశం అగ్రగామిగా నిలుస్తుందని ఎంపీ ఉదయ శ్రీనివాస్ ఆశాభావం వ్యక్తం చేశారు. Furniture is one of the fastest growing consumer sectors in the world and is expected to cross $800 billion globally. India has all ingredients to lead this industry: a skilled workforce, good timber resource, a rich craft tradition, and strong domestic and global demand. Yet our share in global furniture exports is just 1%, far behind much smaller economies like Vietnam and Malaysia. Even though we are one of the largest furniture producers in the world, India still imported almost $500 million worth of furniture in 2023. This clearly shows gap in our manufacturing capacity, our product range, and our global competitiveness. The challenges are well known. Nearly 85% of furniture in the country made by informal carpenters, which limits scaling up and standardization. High duties on engineered wood and fittings increase costs. We lack design centers, testing lab, and strong global branding. And our logistics, especially long distance from ports, make it harder for Indian exporters to compete. In this context, port links regions like Kakinada with deep draft facilities and land for integrated clusters offer a major opportunity. Reducing logistics alone can significantly improve export competitiveness. ముఖ్యమంత్రి చంద్రబాబు నియంతలా పాలన చేస్తున్నారని మాజీ మంత్రి విడదల రజని మండిపడ్డారు. పోలీసులను అడ్డుపెట్టుకుని తమ నేతలను నిర్బంధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంఘీభావం తెలిపేందుకు వెళ్తుంటే అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. జంట హత్యల కేసులో పిన్నెల్లిని ఇరికించాలనే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అయితే జరిగినటువంటి ఈ ఘటనకు పిన్నెల్లి బ్రదర్స్ కి ఎటువంటి సంబంధం లేకపోయినా కూడా వాంటెడ్ గా టార్గెట్ చేసి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని, వారిద్దరిని కూడా, వాళ్ళ బ్రదర్ ని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసి ఈ హత్యలో వాళ్ళను కూడా చేర్చి కూటమి ప్రభుత్వం వచ్చాక వాళ్ళని ఇబ్బంది పెట్టాలని నిశ్చయించుకొని మరి అడుగులు వేస్తున్నటువంటి విధానం మనం చూస్తా ఉన్నాము. అయితే ఈ కేసు ఇలా ఉండగా మరి దీని గురించి సుప్రీంకోర్టులో ముందస్తుగా ఈ కేసుకి సంబంధించి వీళ్ళిద్దరికి బెయిల్ ఇవ్వడం జరిగింది. అక్కడ కూడా సుప్రీంకోర్టు ఏమని కామెంట్స్ చేసింది? అందరూ టీడీపీ వారే అని చెప్పి సుప్రీంకోర్టు కూడా కామెంట్ చేసింది. అంటే ఈ చంపిన వాళ్ళు కావచ్చు, అక్యూజ్డ్ ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, సాక్షులు కావచ్చు, అందరూ టీడీపీ వాళ్ళే ఎక్సెప్ట్ పిన్నెల్లి బ్రదర్స్. ఆ తర్వాత వీళ్ళకి ముందస్తు బెయిల్ ఇచ్చినా కూడా మళ్ళా వీళ్ళు దానికి సంబంధించి బెయిల్ వేసుకుంటుంటే ఇప్పుడు వీళ్ళే ఈ బెయిల్ రాకుండా రకరకాలుగా సృష్టించి అడ్డం పడి ఈ రోజున వాళ్ళని అరెస్ట్ చేసేదాకా కూడా తీసుకొచ్చింది. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ మీద వాళ్ళు ప్లాన్డ్ గా మేము సరెండర్ అవుతున్నామని చెప్పి పద్ధతిగా యాజ్ పర్ ద రూల్స్ వాళ్ళు వెళ్ళి ఈ రోజు సరెండర్ అవ్వడం జరుగుతా ఉంది. మరి మన జిల్లాలో మాత్రము సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ని వాళ్ళు చెప్పినటువంటి విధానాలు ఫాలో అవుతూ పిన్నెల్లి గారి బ్రదర్స్ మరి ఈ రోజు వెళ్తా ఉంటే మేమంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేమంతా కలిసి పనిచేశాము. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఒక సీనియర్ నాయకులు, మా పల్నాడు జిల్లా పార్టీ ప్రెసిడెంట్, చీఫ్ విప్ గా పనిచేస్తున్నారు. మేమంతా కూడా అసెంబ్లీలో కలిసి పనిచేసాం. మేమంతా కూడా జిల్లాలో అందరం కూడా కలిసిమెలిసి మా పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు కానీ ఏదైనా కూడా అందరం కలిసిమెలిసి ఉంటాము. మరి మా ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చి సంఘీభావం తెలుపుదామని అక్కడికి వెళ్దామని అనుకుంటే ఎందుకు ఇంత రెడ్ అలర్ట్ జిల్లాలో ఈ పోలీసులు ఇచ్చారని మేము అడుగుతా ఉన్నాము. ఏదో ఎమర్జెన్సీ వచ్చినట్టు, ఎమర్జెన్సీ క్రియేట్ అయిపోయినట్టు చుట్టుపక్కన మొత్తం జిల్లాలో మనం చూసినట్టయితే 70 చెక్ పోస్టులు పెట్టారు. మాచర్లకు వెళ్ళి అన్ని వైపుల నుంచి కూడా మొత్తం బార్కేడింగ్ తో కంప్లీట్ బార్కేడింగ్ చేసి ఎవరిని కూడా వెళ్ళనీయకుండా చేస్తా ఉన్నారు. రాత్రి 11-12 గంటలకు అప్పటి నుంచి కూడా ఇంటి చుట్టూ పోలీసులను పెట్టి నైట్ నోటీసులు ఇస్తామంటారు. అంటే ఎక్కడికైనా పారిపోతున్నామా మేము? లేదా ఏదో జరిగిపోయిందని ఏదో వేడుకలు చేసుకుందాం అనుకుంటున్నామా? ఎక్కడన్నా ధర్నాలకో లేకపోతే ర్యాలీలకో పిలుపునిచ్చామా? ఇదేం కాదే. ఇలాంటివేం మేము ఆర్గనైజ్ చేయలేదే. మా పార్టీ నాయకుడుగా మేమందరం కూడా కలిసిమెలిసి పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ విధమైనటువంటి ఇబ్బంది వచ్చింది. వారు వెళ్తున్నారు, వారికి సంఘీభావంగా మేము వెళ్దాము, వారిని కలిసి వద్దాము అని చెప్పి మేము వెళ్ళాలనుకుంటే దీనికి పోలీసులు ఇంత హై అలర్ట్స్, ఇంత ఉధృతను ఈ జిల్లాలో ఆందోళన వాతావరణాన్ని క్రియేట్ చేస్తాం. ఏ ప్రోగ్రామ్ కి కాల్ఫర్ చేసినా ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ ప్రోగ్రామ్ కి కాల్ఫర్ చేసి పిలుపునిచ్చినా పల్నాడు జిల్లాలో మాత్రం ఒక సపరేట్ రాజ్యాంగాన్ని నడుపుతారు. ఏంటిది? ఏ ఇష్యూస్ వచ్చినా కూడా, సామాన్య ప్రజలకు ఏదైనా సమస్యలు వచ్చినా
రీసెంట్ గా చూసాము, హైవే మీద ఒక యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్ సంబంధించి ఇప్పటి వరకు కూడా దాని మీద ఏం స్పష్టత ఇవ్వట్లేదు. ఇప్పటికి కూడా ఏదో ఎంక్వైరీలు అంటున్నారు, వాళ్ళు ఏదో చేస్తా ఉన్నారు. మరి అలాంటి వాళ్ళ మీద ఎందుకు శిక్షించరు? అలాంటి వాళ్ళ మీద కఠిన చర్యలు ఎందుకు తీసుకోరు? వాంటెడ్ గా ఏదైతే వీళ్ళు ఎంచుకున్నారో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయాలి, అది పల్నాడులో మరింతగా అమలు చేయాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని బయటికి రానియకూడదు, ఇక్కడ కార్యక్రమాల్లో పాల్గొనకూడదు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పల్నాడు జిల్లాలో ఎక్కడ ఎవరు యాక్టివ్ ఉన్నా కూడా వాళ్ళని అరెస్టులు చేయాలి, అక్రమ అరెస్టులు చేయాలి, కేసులు పెట్టాలి, జైల్లో వేయాలి, అవసరమైతే ఊళ్ళల్లో ఉండొద్దని చెప్పి బెదిరించాలి. ఇదే ధోరణి కంటిన్యూ అవుతా ఉంది. కాబట్టి పోలీసుల వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. విద్యార్థుల్లో నైతికత, క్రమశిక్షణ, సమాజం పట్ల గౌరవం పెంపొందించే విధంగా చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలు ఎంతో ఉపయోగపడతాయని నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా అన్నారు. నెల్లూరు కస్తూర్బా కళాక్షేత్రంలో చాగంటి ప్రవచనాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చాగంటి ప్రవచనాలు జీవన మార్గదర్శకమని, సమాజ మార్పుకు ఉపయోగపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు లింగేశ్వర్ రెడ్డి, విద్యాశాఖ అధికారులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. జ్ఞానోపసంపన్నాః సర్వే సహజితా గుణైః అని. మనిషికి పుట్టుకతో లేని గౌరవాన్ని, మనిషికి పుట్టుకతో లేని బలాన్ని, మనిషికి గొప్ప అధికారాన్ని, మనిషికి జీవితంలో శాశ్వతత్వాన్ని, మనిషి శరీరం పడిపోయిన తరువాత కూడా ఎప్పటికీ గుర్తుండిపోయేటంతటి కీర్తిని తేగలిగినది ఏదైనా ఉంటే లోకంలో విద్య ఒక్కటే. మిగిలినవి ఏమున్నాయో అవన్నీ కాలంలో తరిగిపోతాయి. ఒక వ్యక్తికి యవ్వనంలో ఉన్న బలం వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఉండదు. ఒకప్పుడు ఉన్న అందం బాగా పెద్దవాడైపోయిన తర్వాత ఉండదు. ఒకప్పుడు ఉన్న జ్ఞాపక శక్తి బాగా వృద్ధుడైపోయిన తర్వాత ఉండకపోవచ్చు. కానీ ఒక వ్యక్తికి అపారమైనటువంటి కీర్తిని కానీ, గొప్ప అధికారాన్ని కానీ, శాశ్వతమైన స్థానాన్ని కానీ కల్పించగలిగినది ఏదైనా ఉంటే అది విద్య ఒక్కటే. అందుకే విద్య యొక్క గొప్పతనం గురించి చెప్తూ పెద్దలు విద్యానరస్య రూపమధికం ప్రచ్ఛన్న దుఃఖం ధనం, విద్యా భోగకరి యశస్సుఖకరి విద్యా గురునాం గురు, విద్యా బంధుజనో విదేశగమని విద్యా పరం భోజనం, విద్యా రాజసు పూజ్యతే నహి ధనం విద్యా విహీన పశువు అంటారు. నిజానికి చాలా అందంగా ఉన్నాడు అని చెప్పి ఎవరి చిత్రపటాన్ని తీసుకెళ్ళి ఇళ్లలో పెట్టుకోరు. ఇంట్లో ఎవరి చిత్రపటాన్ని మనం ఉంచుకుంటామంటే ఎవరు విద్యార్థులు, ఎవరు గొప్ప సంస్కారవంతులు, ఎవరు తమ యొక్క విద్య చేత లోకానికి అంతటికీ కాంతిని ప్రసరించారో అటువంటి చిత్రపటాలు పెట్టుకుంటాం. వాళ్ళు ఎంత అందగాళ్ళు అని చూడం, వాళ్ళు ఎంత బాగా చదువుకున్నారు, ఎంత బాగా చదువుకుని సమాజానికి పనికొచ్చారు. సర్వే వేదవిదస్సురాః సర్వే లోకహితేరతాః. తాను చదువుకున్న చదువు కేవలం తన ఒక్కడి వృద్ధి కోసం పనికొస్తే అది అర్థం లేని చదువు. తాను చదువుకున్న చదువు అందరి యొక్క ప్రయోజనానికి పనికి రావాలి. అట్లాగే విద్య ఎంత గొప్పగా ఉపయుక్తము కావాలి అంటే సర్వే వేదవిదస్సురాః సర్వే లోకహితేరతాః సర్వే జ్ఞానోపసంపన్నాః సర్వే సహృదికా గుణైః. ఎంత బాగా చదువుకున్నారో అంత మంచి గుణములు ఏర్పడాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నైతిక విలువలు సలహాదారుగా బాధ్యత స్వీకరించి విద్యార్థుల కోసం తీసుకువస్తున్న విలువలు విద్యా కార్యక్రమాలకు తన ఆలోచనలు, అనుభవాన్ని అందిస్తూ ఉన్నాయి. విద్య అంటే కేవలం ఉద్యోగం కోసం కాకుండా మంచి వ్యక్తిత్వం కోసం అనే సందేశాన్ని పదే పదే గుర్తు చేస్తూ ఉంటారు. విలువలతో కూడిన విద్య అంటే నైతిక విలువలు, క్రమశిక్షణ మరియు సామాజిక బాధ్యతలతో కూడిన విద్య అని అర్థం. ఇది కేవలం పుస్తకం జ్ఞానం కాకుండా విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చడానికి, సమాజంలో సానుకూల మార్పు తీసుకోవడానికి అవసరమైన విద్య.
ఇది సమాజానికి ఉపయోగపడే మానవత విలువలను వ్యక్తిని తయారు చేసేసే విద్య. నైతికత, క్రమశిక్షణ, సామాజిక బాధ్యత, సమగ్ర వ్యక్తిత్వం, ఉత్తమ పౌరులు లాంటి విలువల విద్య ద్వారా మనకు మంచి చెడు గురించి అవగాహన కల్పించే సరైన నిర్ణయాలను తీసుకునే శక్తి ఇస్తుంది. ఈ రకమైన విద్య నేటి కాలంలో చాలా అవసరమని ఉపాధ్యాయులు, విద్యా సంస్థలు దీనిపై దృష్టి పెట్టాలని విద్యావేత్తలు మరియు నాయకులు నొక్కి చెప్తున్నారు. మనమందరం వెలుగుతో జీవించి ఇతరులకు ఆదర్శంగా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏపీ కేబినెట్ భేటీలో పలు కీలక ప్రతిపాదనలకు ఆమోదం. మంత్రి మండలి నిర్ణయాలను మీడియాకు వెల్లడించిన మంత్రి కొలుసు పార్థసారథి. కూటమి ప్రభుత్వం అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తుంటే విమర్శిస్తారా? వైసీపీ నేతల తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు. జగన్ అనాలోచిత ఆలోచనలతో, మతిలేని ఆరోపణలతో ప్రభుత్వంపై చౌకవారు విమర్శలు చేస్తున్నారు. టీడీపీ అధికార ప్రతినిధి మేడ విజయశేఖర్ రెడ్డి ఆగ్రహం. తిరుమలను రాజకీయ వేదికగా చేసుకున్న చంద్రబాబు వైసీపీ నేతలపై బురద జల్లడమే లక్ష్యంగా చేసుకున్నారు. మండిపడ్డ టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.